అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 59వ భాగం. రచయిత సుజాత గారు. బయటకు వెళ్ళిన ఐసుకి ఆలోచనలైతే పలు రకాలుగా పరుగులు పెడతాయి. అభి గారు, మీరు ముందు నాతో చాలా బాగున్నారు కానీ, అలా సడెన్‌గా నన్ను బ్లేమ్ చేసేసరికి తట్టుకోలేకపోయాను. ఆ మాటల్ని అంత ఈజీగా నేను మర్చిపోలేను అభి గారు అని అనుకుంటూ తన రూమ్‌కి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అద్వైత్ నో, నో అని అరుస్తుంటే అద్వి చెప్పిన మాట వినకపోతే కొడతా అని అంటూ అద్వైత్‌ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు అభి. అభి గారు ఏం జరుగుతోందిక్కడ అని ఆశ్చర్యంగా చిందరవందరగా వేసిన బెడ్‌ని చూస్తూ అడుగుతుంది ఐసు. ఐసుమా అని అద్వైత్ పరుగున ఐసు దగ్గరికి పరుగు పెడితే వచ్చావా? చూడు ఎలా పేచీ పెడుతున్నాడో దేనికి అని అభి వైపు చూస్తూ అద్వైత్ ముందు మోకాలిపై కూర్చొని ఒక మోకాలిపై పాక్కుంటూ ఒక కాలు ఈడ్చుకుంటూ వచ్చిన అద్విని కూడా ఎత్తుకొని గుండెలకు హత్తుకొని మరీ అడుగుతుంది ఐసు. స్నానం నువ్వే చేయించాలంట. నిన్నటి వరకు నేను చేపిస్తే ఇద్దరూ సైలెంట్‌గా చేయించుకునేవారు. నువ్వు పెట్టిన గారం వల్ల వాళ్ళిద్దరూ అసలు నా మాటే వినడం లేదు. నీ చిట్టి తల్లి ఏమో డ్రెస్ తీద్దాము అని చెయ్యి వేస్తుంటే టాప్ లేచిపోయేలా అరుస్తోంది. వీడేమో అసలు చేతికే చిక్కడం లేదు అని పిల్లలపై ఐసుకి కంప్లెయింట్ చేస్తాడు అభి. మధ్యలో నేనేం చేశాను అభి గారు? వాళ్ళు స్నానం చేయకపోతే మీకు బాగా అలవాటైపోయింది ప్రతి దానికి నన్ను మా అమ్మలా ఆడిపోసుకోవడం అని చిరు కోపంతో మూతి తిప్పుకుంటూ పిల్లల్నిద్దరిని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ఐసు. ఆడిపోసుకుంటున్నానా అని ఆశ్చర్యంగా వెళ్తున్న ఐసు వైపే చూస్తాడు అభి. ఈ ఆడవారి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అని అనుకుంటూ అప్పుడే నవ్వుతారు, అప్పుడే కోపడతారు అని అనుకుంటూ బెడ్ సర్దే పనిలో పడతాడు అభి. ఐసు పిల్లలిద్దరికీ చక్కగా స్నానం చేయించి అద్వైత్‌కి టవల్ చుట్టి అదిరకు కూడా టవల్ చుట్టి భుజం మీద వేసుకొని బయటకొస్తుంది. ఏరా బట్టలైనా వేయనా? అవి కూడా మీ ఐసు ఉమానే వెయ్యాలా? అని ఉడుక్కుంటూ అడుగుతున్న అభిని కళ్ళు మాత్రమే పైకెత్తి అభి వైపే సూటిగా చూసిన ఐసు. అద్వి మీ డ్యాడీతోనే వేయించుకోమ్మా. ఫస్ట్‌లో పిల్లల్ని నా మాయలో వేసుకున్నాను అని అన్నారు. ఇప్పుడు నేను గారం పెట్టానని అంటున్నారు. మీ డ్యాడీ ఇంకా నేను ఏం వినాల్సి వస్తోందో ఏమో నేను అని అంటూ ఐసు సాగదీస్తూ అనగానే ఐసు వైపు చూస్తున్న అభి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఈ ఐసు మాటలేంటి తేడాగా ఉన్నాయి అని అనుకుంటూ ఓయ్! ఇప్పుడు నిన్ను నేనేమన్నానని ఇంకా పాత విషయాలు మర్చిపోవా నువ్వు? అయినా అప్పుడు నేను కావాలని అనలేదు అని అభి ఏదో చెప్పబోతూ ఉంటే మీరు కావాలని అన్నా, ఇంకా వేరే ఏ ఉద్దేశంతో అన్నా మీరు నన్ను అన్న మాటలు నన్నే కాదు నా మనసును కూడా బాధపెట్టాయి అభి గారు. వాటిని మీరు చెప్పినంత ఈజీగా నేను మర్చిపోలేను అని బాధగా అంటున్న ఐసు కళ్ళల్లో నీళ్ళని చూసిన అభికి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. చేతి పిడికిలి బిగించి ఐసు ఈ విషయంలో ఇంకెప్పటికీ నన్ను క్షమించదేమో అని అనుకుంటూ చిరాగ్గా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అభి. అభిని తన మాటలతో హర్ట్ చేస్తున్నానని ఐసుకి అర్థమైనా తన మనసులో గూడు కట్టుకున్న బాధ తనని అలా మాట్లాడిస్తుంది. ఇంకా ఐసు అలా బాధపడుతూనే పిల్లలకి బట్టలు వేసి అప్పటికే నైట్ అయిపోవడంతో కిందకు తీసుకొని వెళ్ళి పిల్లలకి భోజనం తినిపించేస్తుంది. కొంచెం సేపు పిల్లల్ని ఆడించి రూమ్‌కి తీసుకొని వెళ్తుంది. అభి గారు ఉన్నారేమో అని చిన్నగా డోర్ తీసిన ఐసుకి అక్కడ బెడ్‌పై అభి లేకపోవడంతో రూమ్ మొత్తం చూస్తూ లోపలికి వెళ్ళి రూమ్‌లో కూడా ఎక్కడా లేకపోవడంతో ఇంకా బాల్కనీలోనే ఉన్నారా అని అనుకుంటూ పిల్లల్ని పడుకోబెట్టి కొడుతూ ఉంటుంది. పిల్లలు నిద్రపోవడంతో టైం చాలా అయ్యింది. బాల్కనీలోనే ఇంకా ఉన్నారా అని టైం చూసి భోజనం కూడా చేయలేదు అని అనుకుంటూ ఒక్కసారి బాల్కనీ డోర్ చిన్నగా ఓపెన్ చేసి తీసి చూస్తుంది. అభి కౌచ్‌లో కూర్చొని కళ్ళు మూసుకొని వెనక్కి వాలి ఉన్నాడు. ఐసు అభిని చూసి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా మనసొప్పుకోక అక్కడి నుంచే అభి గారు భోజనం అని అంటుంది చిన్నగా. అలా కళ్ళు మూసుకొని నాకు వద్దు ఐసు నువ్వు తినేయ్ అని అంటాడు అభి జీరబోయిన గొంతుతో. ఐసు సైలెంట్‌గా డోర్ దగ్గరికి వేసి కిందకి వెళ్ళి ఒక ప్లేట్‌లో రైస్, కర్రీ వడ్డించుకొని ఒక గ్లాస్‌తో వాటర్ కూడా తీసుకొని పైకొస్తుంది. బాల్కనీకి వెళ్ళి అభి ఎదురుగా నిలబడి అభి గారు భోజనం అని అన్న ఐసు వాయిస్‌కి కళ్ళు తెరిచి ఐసు వైపు ప్లేట్ వైపు చూసి నాకు వద్దు ఐసు ఆకలిగా లేదు అని అంటాడు. దిగులుగా ఫేస్ పక్కకు పెట్టుకొని ఇంకా ఐసు వాటర్ గ్లాస్ టేబుల్ పైన పెట్టి కౌచ్‌లోని అభి ఎదురుగా కూర్చొని అన్నంలో కూర కలిపి ముద్ద తీసి అభి నోటి దగ్గర పెట్టి ఆ అనండి అని అంటుంది. పక్కకు పెట్టిన ఐసు ఫేస్ వైపు తిప్పి నోటి దగ్గర ఉన్న ఐసు చేతి ముద్దని చూసి నన్ను విసిగించకు ఐసు నాకు వద్దన్నా కదా! నీకు ఆకలి వేస్తే నువ్వు తిను. అభి గారు నాకు కోపం తెప్పించకండి అని వేలు పెట్టి చూపిస్తూ ఇప్పుడు మీరు నోరు తెరుస్తారా? లేదంటే అదిరకు కుక్కినట్లుగా నోట్లో కుక్కేయనా? అని ఐసు కోపంగా అనేసరికి ఓయ్! ఏంటి బెదిరిస్తున్నావు? నాకు ఆకలి లేదు. అయినా నేను చిన్న పిల్లాడినేం కాదు. నువ్వు కుక్కితే తినడానికి అని దబాయింపుగా అంటాడు అభి. అవునా! అలాగా అని ఐసు ఉక్రోషంగా ప్లేట్ పక్కన పెట్టి
ఒక చేత్తో అభి చెవి పట్టుకొని మెలి తిప్పేసరికి ఆ అని నోరు తెరవడంతో ఫాస్ట్‌గా ముద్ద నోట్లో పెట్టేస్తుంది ఐసు. ఐసు ఇంకా చెవి వదిలేయడంతో ఆ నోటి నిండా ఉన్న అన్నం ఇబ్బందిగా అటు నమలలేక, ఇటు మింగలేక ఇబ్బంది పడుతున్న అభిని చూసి నవ్వుతూ అదే మరి ఐసుకి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుందని బెదిరింపుగా ఐసు అనేసరికి పాన్ ఇండియా హీరోని ఇక్కడ. అలాంటిది నా చెవి బలిపెడతావా? ఉండు నీ పని చెప్తా అని ఉక్రోషంగా ఐసు చెవి పట్టుకోవడానికి ట్రై చేసిన అభికి దొరకకుండా నవ్వుతూ వెనక్కి జరుగుతుంది ఐసు. అభి గారు ప్లీజ్ అని కుషన్ నుంచి పైకి లేచి వేలు పెట్టి చూపిస్తూ అంటుంది. వాట్ ప్లీజ్? నాకొద్దంటే వద్దు అని అర్థం. ఇలా బలవంత పెడితే ఏమనుకోవాలి? అని తను లేచి పెదవుల మాట నవ్వు దాచి చిరుకోపం ప్రదర్శిస్తాడు అభి. అబ్బా! అభి గారు అలా నైట్ తినకుండా కడుపు మార్చుకొని పడుకోకూడదండి. మన ఆత్మారాముడు ఫీలవుతాడు. మీకు ఆకలి వేయకపోయినా టైంకి కడుపులో అన్నం పడకపోతే ఆత్మ ఘోషిస్తోందట పాపం. ఏడుస్తుంది తెలుసా? కనీసం పాలైనా తాగి పడుకోవాలని కళ్ళు పెద్దవి చేసి మరి క్యూట్‌గా చెప్తున్న ఐసుని చూసి నవ్వుతూ వయసు చూస్తే కాలేజ్ ఏజ్. కానీ ముసలమ్మలా మాటలేంటి? ఇవన్నీ నీకెవరు చెప్తారు అని సైలెంట్‌గా మళ్ళీ కౌచ్‌లో కూర్చుంటాడు అభి. ఇంకెవరు? నాకు ముసలి, మీకు అమ్మమ్మ. ఇలాంటివి కూడా నమ్ముతావా నువ్వు? బావుంది కదా! తప్పేముంది? నమ్మడమని కాదు గానీ, మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుందని నా నమ్మకం. అమ్మమ్మకు, నీకు 5 మినిట్స్ కూడా పడదు. మీరిద్దరూ కూర్చొని ఇలాంటివి కూడా మాట్లాడుకుంటారా? అని ఆశ్చర్యంగా అడుగుతాడు అభి. నిజం చెప్పనా? నాకు మా ముసలి ఒక స్ట్రెస్ బూస్టర్ లాగా అని చెప్తూ చిన్నగా అభికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఏమీ తోచనప్పుడు ఇద్దరం అలా సరదాగా పోట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఏది మనసుకు తీసుకోం. మా అమ్మ తిడుతున్నప్పుడు ఆవిడ దగ్గర నుంచి మా ముసలే ఎస్కేప్ చేస్తుంది నన్ను. నేను చదువుకోవడానికి కాలేజ్‌కని హైదరాబాదొచ్చినప్పుడు నాకేమీ తోచదు. నువ్వు లేకపోతే అని నా మీదే పాపం చాలా బెంగ పెట్టుకుందని అలా చెప్తూ ఫుడ్ మొత్తం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని అభి పెదాలు తుడుస్తుంది. నేను మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ మిస్ అయిపోయాము. అయితే అమ్మమ్మ లేకపోయినా మీ నానమ్మ, తాతయ్య ఇక్కడ ఉండేవారు కాదా? లేదు. తాతయ్య పొలాలు, పంట అన్నీ అక్కడే ఉండేవారు. డ్యాడీ బిజినెస్. బిజినెస్ అని ఇక్కడే ఉండేవాళ్ళం. హాలిడేస్‌కి వెళ్ళేవారు కాదా? వెళ్ళాం తక్కువ. నేను చిన్నప్పటి నుంచి చాలా రిజర్వ్డ్‌గా ఉంటాను ఐసు. ఎవరితో ఎక్కువగా మాట్లాడను. నా మనసులో ఉన్నది ఎవరికీ చెప్పడానికి ఇష్టపడను. నలుగురిలో ఫ్రీగా మూవ్ అవ్వలేను అని అభి డల్‌గా అనేసరికి వామ్మో! అభి గారు మీరు ఒక్కొక్కసారి అలా మూతి బిగించుంటారు చూడండి. అని అస్సలు మాట్లాడకుండా ఎలా ఉంటారో గానీ నా వల్లైతే అస్సలు కాదు. అలా అందరినీ నమ్మేయను. నాకు క్లోజ్ అయిన వారితో మాట్లాడకుండా మనిషి పక్కన ఉన్నా అని మూతి బిగించి ఉండడం నా వల్ల కాదని పడుకోండి ప్లేట్ కింద పెట్టొస్తా అని ఐసు అనగానే నువ్వు నువ్వు తినలేదు కదా! ఆ! ప్లేట్ పెట్టి తినేసి వస్తా. సరే నేను వస్తా. ఒక్కదానివే ఏం తింటావు? నీ కబుర్లు చెప్తూ కంపెనీ ఇస్తా. సరే అని ఇద్దరు కిందకి వెళ్తారు. శ్వేతని పిలుస్తాను అని ఐసు వెళ్తుండగా ఐసమ్మ, శ్వేతమ్మ మధ్యాహ్నం లేట్‌గా చేశారు కదా! ఇంకా తినను అన్నారు. పాలిచ్చి వచ్చాను అని శ్యామల చెప్తుంది. సరే నువ్వు తిన్నావా ఆంటీ? ఆ! తిన్నాను. అంటే మీరు భోజనం పైకి పట్టుకొని వెళ్లారు కదా! ఇద్దరూ అక్కడే తింటారేమో అని తినేసా అని నసుకుతూ చెప్తున్న శ్యామల వైపు చూసి ఇప్పుడు ఎందుకు ఆంటీ అలా ఇబ్బంది పడడం? అంటే మీరు తినకుండా నేను తిన్నాను ఏమో అని అలాంటివి నా దగ్గర మాట్లాడకు ఆంటీ అని సీరియస్‌గా అని ముందు తిన్నా, వెనక తిన్నా ఏమవుతుంది? నాకు లేకుండా ఏమీ తినలేదు కదా! ఒకవేళ తిన్నా నువ్వెలాగో ఇంట్లో ఉన్న వారికన్నా పైన ఇంకా ఇద్దరు మనుషులకు సరిపడా ఎక్కువగానే వండుతావు కదా! అలాంటివి ఎక్కువగా ఆలోచించకు. తిన్నావు కదా! వెళ్లి ఇంకా పడుకో. కిచెన్ నేను సర్దుతా అని ఐసు అనగానే సరే అని శ్యామల వెళ్ళిపోతుంది. ప్రేమగా కసరడం కూడా నీ తర్వాతే జాంకాయ అని ముద్దుగా అంటాడు. అభి జాంకాయ, గుమ్మడికాయ అని కళ్ళు చిన్నవి చేసి సాగదీస్తూ ఇదేం పిలుపు అభి గారు బావుంది కదా ముద్దుగా. మీకు బాగానే ఉంటుంది కానీ మా నాన్న పెట్టిన ఐశ్వర్య కన్నా బావుందా మీకు? అని చిరునవ్వుతో కళ్ళెగరేస్తుంది. లేదులే కానీ అది అదే, ఇది ఇదే అని డ్యాడీ వాళ్ళకి కాల్ చేస్తానని వినయ్ గారికి కాల్ చేస్తాడు. ఆయన లిఫ్ట్ చేయగానే ఆయనతో మాట్లాడి కేశవ్ గారితో కూడా మాట్లాడి ఈలోపు ఐసు భోజనం కూడా చేసేయడంతో ఐసుకి ఇస్తాడు. కేశవ్ గారు మాట్లాడతానన్నారని. నాన్న ఎలా ఉన్నారు? టైంకి తిని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కదా! అమ్మ ఏం చేస్తోంది? ముసలికి ఆరోగ్యం బాగానే ఉంది కదా! వాతావరణం అది ఏమీ తేడా చేయలేదు కదా! అత్త ఎలా ఉంది? మావయ్య, అంకుల్ అందరూ ఎలా ఉన్నారు? అని నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉన్న ఐసు వైపు చూస్తూ అలా ఉండిపోతాడు అభి. మాట్లాడిన ఒక 10 మినిట్స్‌లో మొత్తం అందరి యోగక్షేమాలు అడిగి, ఏది అవసరమో అంతవరకే మాట్లాడి, వాళ్ళ అమ్మతో కావాల్సినన్ని చీవాట్లు పెట్టించుకొని, చివరికి ఆవిడ చెప్పిన దానికి చిన్నపిల్లల బుర్ర గుండ్రంగా ఊపి కాల్ కట్ చేసి బుంగమూతితో అభికి ఫోన్ ఇస్తుంది ఐసు. ఐసు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఏమైంది? ఫేస్ అలా మాడిపోయింది.
రేపు శివరాత్రి గదా! నేనెప్పుడూ ముత్తులతో కలిసి ఉపవాసం, జాగారం చేస్తాను. ఓహ్! అయితే రేపు చెయ్యి. ఇప్పుడేమైంది? తోలు ఒలిచి ఎండలో ఆరబెడతాను అంది మీ అత్త. ఆ! కానీ ఎందుకు? ఫాస్టింగ్ మంచిదే కదా! ఇదివరకు నువ్వు ఒక్కదానివే కానీ, ఇప్పుడు కొత్తగా పెళ్లయింది. ఉపవాసాలు, జాగారం అని అల్లుడిని ఇబ్బంది పెట్టావంటే తోలు ఒలిచి ఎండలో ఆలేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. చేశావు అంటే ఊరుకోను. రేపు శ్యామలకు కాల్ చేసి అడుగుతా. అలాంటివి కొన్ని రోజులు ఆపుకో అని కసిరి ఉదయమే లేచి ఇంట్లో పూజ చేసుకొని, అల్లుడు గారు నువ్వు పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళి రండి. అది చాలు అని అంది. మూతి ముడుచుకొని కూర్చున్న ఐసుని చూసి అభికి నవ్వొస్తోంది. ఉదయం 3 గంటలకే లేచిన ఐసు అభిని కూడా లేపుతుంది. ఏంటైసు ఇంత మిడ్‌నైట్ లేపుతున్నావు? కొంచెం సేపు పడుకోనివ్వు అని ముసుగు తన్ని మళ్ళీ పడుకుంటాడు అభి. అయ్యో! అభి గారు ఇది మిడ్‌నైట్ కాదండి. ఎర్లీ మార్నింగ్ అని బలవంతంగా అభిని లేపి కూర్చోబెడుతుంది. ఇంకా నిద్రమత్తు వదలక అలా నిద్రపోతూనే కూర్చున్న అభి వైపు చూసి అభి గారు ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు లేవండి. శివరాత్రి కదండీ! ఏంటైసు ఇంత ఎర్లీ మార్నింగే లేపావు. శివరాత్రి అయితే ఇంత పొద్దుటే లేవాలా అని అంటూ విసుక్కుంటాడు అభి. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో గుడికి వెళ్తే చాలా మంచిదండి. ప్లీజ్ ఈ ఒక్కరోజే అని బ్రతిమలాడి తను వాష్‌రూమ్‌కి వెళ్తుంది ఫ్రెష్ అవ్వడానికి. ఐసు ఫ్రెష్ అయ్యి వచ్చి డ్రెస్ వేసుకొని అభి గారు ఒక్క అరగంటలో మీరు రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేయండి అని బయటకి వెళ్ళిపోతుంది ఐసు. వెళ్తున్న ఐసు వైపు గుర్రున చూస్తూ పైకి లేచిన అభి అంత పొద్దుటే పిల్లల్ని లేపాలని అనిపించక ఒక అరగంట అయినా జిమ్ చేద్దాము అని జిమ్‌కి వెళ్తాడు. కిందకు వచ్చిన ఐసుని శ్వేతని కూడా లేపి రెడీ అవ్వమని చెబుతుంది. దేవుడి గదిలోకి వెళ్ళి ముందు దేవుడి రూమ్ అంతా కూడా శుభ్రం చేసి దేవుడి దగ్గర సామాన్లు మొత్తం కూడా కడిగి క్లాత్‌తో తుడిచిపెడుతుంది. పువ్వుల కోసం పెరట్లోకి వెళ్లి పూలతో పాటు మారేడు దళాలు కూడా కోసి తెస్తుంది. పూలను కొన్ని మాల కట్టి ఉంచుతుంది. ముందుగా శివలింగానికి భక్తిగా ఆవు పాలు, పంచామృతాలతో, నీళ్లతో కూడా అభిషేకం చేసి పూల మాలలతో దేవుడిని అలంకరించి దీపం వెలిగించి పూజ చేసుకుంటుంది. పూజ అవ్వగానే టైం చూసి 6 అవ్వడంతో ఇంకా కిందకు రాని అభి కోసం పైకి చూసి ముందే చీర తెచ్చుకోవడంతో శ్వేత రూమ్‌లోకి వెళ్తుంది రెడీ అవ్వడానికి అని. ఐసు వెళ్ళేసరికి ఇంకా ముసుగు పెట్టి పడుకున్న శ్వేతని చూసి తల కొట్టుకుంటూ ఇదెక్కడి గొడవరా బాబు! కుంభకర్ణుని కజిన్ సిస్టర్ ఇద్దరిని కలిపి నాకు వదినల్ని చేశాడని నీరసపడిపోయి మళ్ళీ శ్వేతని లేపి వాష్‌రూమ్‌లోకి తోస్తుంది బలవంతంగా. శ్వేత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కట్టుకోవడం రాక చీరను చుట్టి మళ్ళీ విప్పి మొత్తానికి చీరను నలిపేస్తున్న ఐసుని చూసి చీర కట్టుకోవడం రానప్పుడు ఎందుకే నీకిన్ని తిప్పలు? చక్కగా ఈ డ్రెస్‌ను వేసుకోక అని చీరను తను కట్టడం స్టార్ట్ చేస్తుంది శ్వేత. మీ అత్త ఆర్డర్ తల్లి కట్టుకోలేదని తెలిస్తే అక్కడి నుంచే కాలభైరవుడి రూపంలో నా మీదకి వచ్చేస్తుందే బాబు! అని శ్వేత శారీ కడుతూ ఉండడంతో చెమటలు పట్టేయడంతో ఏసీ కూలింగ్ పెంచి రిలాక్స్ అవుతుంది ఐసు. మీ ఇంట్లో ఇలా పండుగ రోజు అందరూ ఎర్లీ మార్నింగే లేస్తారా? మీ బావ లేస్తాడు ఇండైరెక్ట్‌గా అని అడిగిన శ్వేత క్వెషన్‌కి డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చి శ్వేతతో తల మీద మొట్టికాయ వేయించుకుంటుంది ఐసు. ఆ! అని తల రుద్దుకుంటూ మీ అత్త డ్యూటీ ఇప్పుడు నువ్వు తీసుకున్నావా? అని శ్వేతపై అరిచి కట్టిన చీరలో తనని తాను ఒకసారి చూసుకొని చాలా బాగా కట్టావు శ్వేత అని నువ్వు ఫాస్ట్‌గా రెడీ అవ్వు అని అంటూ జడ వేసుకొని త్వరగా రా మీ అన్నయ్య ఏం చేస్తున్నారో వెళ్ళి చూసేసి వస్తా అని అంటూ బయటకి వచ్చేసరికి మెట్లపై నుంచి పిల్లల్ని తీసుకొని కిందకు వస్తున్న వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకొని వస్తున్న అభిని చూసి వైట్ షర్ట్‌లో అభి గారు ఇంత బాగున్నారేంటి అని అనుకుంటూ చిన్నగా నవ్వుకొని వచ్చేసారా? మీ గురించే పైకి వస్తున్నా అని అంటూ అలా మాట్లాడుతూ ఉన్న ఐసు మాటలు అభి చెవుల వరకు చేరవు. గంధం కలర్ టిష్యూ లెనిన్ శారీకి కుంకుమ రంగు బ్లౌజ్ వేసి ఏ మేకప్ లేకుండా జస్ట్ కళ్ళకు కాటుక అద్ది కనుబొమ్మల మధ్య చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ దాని కింద లైట్‌గా కుంకుమ పాపిట్లో కుంకుమ పెట్టి మెడలో తాళి ఒక్కటే వేసుకొని తన మాటలకు అనుగుణంగా నాట్యం చేస్తున్న చెవులకు పెట్టుకున్న బుట్టలు తప్ప ఇంకేమీ వేసుకోకుండా సింపుల్‌గా ఉన్న బాపు బొమ్మలా ఉన్న ఐసుని చూసి అభికి ఒక్కసారిగా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. తన సోయగాల వాలు కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ ఐసు ఏదో మాట్లాడుతూ ఉన్న అభికి మాత్రం ఆ మాటలేవీ కూడా వినిపించవు. ఐసు కళ్ళల్లో అవి ఎప్పుడో బందీలు అయిపోతాయి. అభి గారు, అభి గారు అని అంటూ గట్టిగా అరుస్తున్న ఐసు పిలుపుకి హా అని అంటాడు.
తనకి చాలా దగ్గరగా ఉన్న ఐసుని రెప్ప వేయకుండా చూస్తూ చిట్టి తల్లిని ఇటివ్వండి అని అంటూ అదిరను ఎత్తుకుని ముందే సర్ది పెట్టుకున్న కొబ్బరికాయ, పూలు ఉన్న బ్యాగ్‌ని తీసుకొని శ్వేత కూడా రావడంతో వెళ్దామా అని అడుగుతుంది. అని అంటూ శ్వేత అద్వైత్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే అభి ఐసు వెనక వెళ్తూ తన నడకకి అనుగుణంగా అటూ ఇటూ ఊగుతున్న వాలు జడని చూస్తూ గుండెలపై చెయ్యి వేసుకొని రుద్దుకుంటూ ఊపిరి ఆడట్లేదు ఐసు అని అనుకుంటూ, ఈరోజు నువ్వు నన్ను రాత్రి శివజాగారం కాకపోయినా విరహ జాగారం గ్యారంటీగా చేయించేలాగే ఉన్నావు కదా! అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి డ్రైవర్ దగ్గర కార్ కీస్ తీసుకొని డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటాడు అభి. శ్వేత వెనక కూర్చుంది అని ఐసు కూడా వెనుక కూర్చోబోతూ ఉంటే ఐసు ఇలా వచ్చి కూర్చో అని అభి అనడంతో ఒక్కసారి డ్రైవింగ్‌లో ఉన్న అభిని చూసి బ్యాగ్ శ్వేత పక్కన పెట్టి వచ్చి అభి పక్క సీట్‌లో కూర్చొని అదిని కూర్చోబెట్టుకొని ఇద్దరికీ కలిపి సీట్ బెల్ట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి అభి గారు అని అంటుంది ఐసు ఎదురుగా చూస్తూ. అప్పటి వరకు ఐసు వైపే కళ్ళు వదిలి మరీ చూస్తున్న అభిని చూసి శ్వేత తనలో తానే నవ్వుకుంటుంది. ఆ! అని అంటూ అభి కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్‌గా గుడి దగ్గరే కార్ ఆపగానే ఐసు, శ్వేత దిగగానే అభి కూడా దిగుతారు. గుడిలోకి వెళ్ళి ఆ శివయ్య దర్శనం అయ్యాక బయటికి వచ్చి ఒకచోట ప్రశాంతంగా కూర్చున్న అందరూ వావ్! మార్నింగ్ మార్నింగ్ గుడిలో చాలా ప్లెజెంట్‌గా ఉంది కదా! అని అభి చుట్టూ చూస్తూ అనగానే అందుకే కొంచెం కష్టమైనా ఇష్టంగా ఇలా ఎర్లీ మార్నింగ్ అదే మీ భాషలో మిడ్‌నైట్ లేచి ఇలా గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఐసు వెటకారంగా అనేసరికి గుర్రున ఐసు వైపే చూస్తూ ఉంటాడు అభి. కథ ఇంకా ఉంది. మరి కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.